హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు చెప్పాను కదండి, క్రిస్మస్ హాలిడేస్ అని రోడ్ ట్రిప్ ప్లాన్ చేసామనేసి. అందులో ఇది డే 2 ట్రిప్ అండి. నా డే 2 ట్రిప్ ఏదో చూడడానికి ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. ఇది చూసారు కదా, ఈ లొకేషన్ ఎంత బాగుందో. మేము వెళ్తున్న దారిలో మధ్యలో మాకు ఈ లొకేషన్ కనిపించిందండి. అప్పుడే కరెక్ట్గా సన్ రైజింగ్ స్టార్ట్ అయింది. మీరు చూడగానే ఫోటో అనుకున్నారేమో, రియల్ ఫోటో అంటే ఇది యాక్చువల్గా రియల్ వీడియో కూడా. ఈరోజు మేము వెళ్ళిన ప్లేస్ ఇది హిల్ స్టేషన్ నుంచి మనకి మొత్తం లొకాలిటీ కనిపిస్తుందండి. యాక్చువల్గా పైనుంచి మొత్తం మనకి అక్కడ షిప్స్, బోట్స్ అన్నీ ఒక ఏరియా, ఒక ఊరే కనిపిస్తుందండి ఆ పైనుంచి. యాక్చువల్గా మీకు ఇది చూడగానే పుష్ప సినిమా గుర్తు రావాలి నాకు తెలిసి. అవును కదండి, నాకు కూడా అలానే అనిపించింది. ఏంట్రా బాబాయ్, పుష్ప సినిమా ఇక్కడే తీసారా, లేకపోతే పుష్ప సినిమా చూసి ఇక్కడ ఇలా సెటప్ చేశారా అనిచి. యాక్చువల్గా ఇక్కడ మనకి న్యూజిలాండ్లో వుడ్ ఎక్కువగా దొరుకుతుందండి. ఎక్కువగా చెట్లు ఉంటాయి కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి పెట్టారు. నాకైతే ఇది చూడగానే పుష్ప 2 సినిమా గుర్తొచ్చిందండి. పుష్ప సినిమా కూడా యాక్చువల్గా తగ్గేదేలే అన్నట్టు చేశాడు కదా. యాక్చువల్గా పుష్ప సినిమా చూసి కూడా ఇక్కడ నాకు తెలిసి డిజైనింగ్ చేశారేమో, లేదా ఇక్కడ చూసి పుష్ప సినిమాలో చేశారు. ఏదైతే ఏంటండి, వదిలేయండి. కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చింది లొకేషన్. యాక్చువల్గా షిప్ మెయిన్లీ, ఈ షిప్లో మీకు ఒక అద్భుతం చూపించినండి. ఇక్కడ ఈ పైన ఉన్నది ఏదో అనుకుంటున్నారు కదండి. నేను ఫస్ట్ ఏదో షిప్కి సంబంధించిన క్రూ ఏదో అనుకున్నానండి. కాకపోతే అది ఒక రెస్టారెంట్ అండి. నాకైతే భలే అనిపించింది. రెస్టారెంట్ అనగానే మా వారు చెప్పగానే వెంటనే వీడియో తీసి చూసి జూమ్ చేసి చూశానండి. అవును, అక్కడ టేబుల్ సెటప్ అవన్నీ ఉన్నాయి. మీకు జూమ్లో కూడా చూపించాను, చెక్ చేసి చూడండి. ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోవాలంట. నేనైతే చూడగానే వెళ్దామని అనుకున్నాం. కాకపోతే అది ముందుగా ఒక 1 వీక్ బ్యాక్ని మనం ముందుగా అక్కడ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంటే అండి. అలాగే ఆ షిప్ కూడా మనం చూడాలనుకుంటే అక్కడ మనం బస్సుల్లో తీసుకొని వెళ్ళి మన షిప్ కూడా వెకేట్ చేయొచ్చండి. అలాగే ఇక్కడైతే డిఫరెంట్ ఉన్నాయి. నాకు ఈ ఫ్లవర్స్ ఏంటో కూడా తెలియదండి. న్యూజిలాండ్ వచ్చిన తర్వాత నాకు అనిపించిన కొత్త విషయం ఏంటో చెప్పిన, ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయి కూడా అని అనిపించిందండి. ఎప్పుడు చూసినా ఫ్లవర్స్లే అని అనుకున్నాను, కానీ ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. న్యూజిలాండ్లో ఒక పిచ్చి మొక్కను చూసినా సరే అందంగానే కనిపిస్తాయండి ఫ్లవర్స్. అంత అందంగా ఉంటాయి ఇక్కడ. నేచర్కో ఏమో కానీ, పొల్యూషన్ లేకపోవడం వల్ల ఏమో కానీ నాకు ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా అనిపించిందండి. చాలామంది జనాలు ఉన్నా సరే ఇక్కడ ఈ గ్రీనరీ చూసి నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. మనకి ఎన్ని స్ట్రెస్ ఫీలింగ్స్ ఉన్నా ఇక్కడ రిలాక్స్గా కూర్చొని అలా బీచ్ వైపు చూస్తూ అలా గాలిని ఆస్వాదిస్తే ఉంటుందండి. అన్ని టెన్షన్స్ పోయి రిలాక్స్ మైండ్తో ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మా చిన్న బొడ్డోని కూడా సైకిల్లో కూర్చోబెట్టి అలా వదిలేస్తే అలా చూసుకుంటూ రిలాక్స్గా, ఆడికి ఇంకా 5 months అయినా సరే రిలాక్స్గా ఫీల్ అవుతున్నాడు. చూసుకుంటూ హ్యాపీగా, ఎవరిని పట్టించుకోకుండా రిలాక్స్గా సైకిల్లో కూర్చోబెట్టి. నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా అసంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా చేయండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.